వాగ్దేవి నమోస్తుతే. 10వ తరగతిలోని దానశీలము పాఠానికి సంబంధించినటువంటి విశేషాలను కొన్నింటిని తెలుసుకుందాం. పాఠం చదవడం అంటే కేవలం అర్థము, తాత్పర్యము, వ్యాకరణము, ఛందస్సు, అలంకారాలు మాత్రం తెలుసుకోవడం మాత్రం కాదు. ఆ పాఠంలో ఆయా సందర్భాలలో ప్రయోగించబడినటువంటి పదాలు కానీ, ఆయా సందర్భాల్లో ఉండేటువంటి విశేషాలు కానీ తెలుసుకున్నప్పుడే పాఠాన్ని సమగ్రంగా చదివినట్లయితుంది. ఆ దృష్టితో ఇప్పుడు దానశీలాన్ని చూద్దాం. పోతన గారు అన్నట్టుగా విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతూ నా యథామతికి తోచిన విధంగా ఇందులోని విశేషాలను కొన్నింటిని మనవి చేస్తాను. ఈ కథ భాగవత పురాణంలోనిది. వామనావతార చరిత్ర. అయితే ఇక్కడ ఈ వామనుడు, బలిచక్రవర్తి, శుక్రాచార్యుడు వీళ్లతో ప్రధానంగా ఈ కథ నడుస్తుంది. పాఠంలోకి పోయే ముందు అసలు వామనుడు ఎవరు, వామనుడు ఎందుకు బలి దగ్గరికి వచ్చాడు, వామనావతారం ఆవిర్భవించడానికి కారణం ఏమిటో కొంత నేపథ్యాన్ని తెలుసుకొని కథలోకి వద్దాం. వామనుడు బలిచక్రవర్తి కొరకు అవతరించినాడు. ఎవరి బలి? మనకు ప్రహ్లాదుడు తెలుసు. ప్రహ్లాదుని యొక్క కొడుకు విరోచనుడు, విరోచనుని యొక్క కొడుకు బలిచక్రవర్తి. కనుక ప్రహ్లాదునికి మనముడైతాడు బలిచక్రవర్తి. వామనావతారం అన్నాం గనక ఈ విశేషం ఏమిటో సార్ చూద్దాం. విష్ణుమూర్తి రాక్షస సంహారం కొరకు దశావతారాలు ఎత్తాడని తెలిసింది మనకు. ఈ దశావతారాలలో 5వ అవతారం వామనావతారం. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నారసింహావతారం, వామనావతారం. అయితే ఇక్కడ ఇంకొక విశేషాన్ని మనం గమనించాలి. ప్రహ్లాదుని యొక్క తండ్రి హిరణ్యకశిపుడు, ఆయన చిన్నాయన హిరణ్యాక్షుడు. హిరణ్యాక్షుని చంపడానికి విష్ణుమూర్తి యజ్ఞవరాహ స్వరూపంగా ఆవిర్భవించాడు. హిరణ్యకశిపుని చంపడానికి నరసింహావతారంలో వచ్చాడు. బలిచక్రవర్తి కోసం వామనావతారంలో వచ్చాడు. ఇంత చిత్రం చూడండి. 10 అవతారాలలో 3 అవతారాలు కేవలం ఒక కుటుంబం కొరకే వచ్చాయంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, బలిచక్రవర్తి, ఈ ముగ్గురి కొరకు 3 అవతారాలు ఎత్తాడు విష్ణుమూర్తి. ఇంకా చిత్రమైన విషయం ఒకటి మనవి చేస్తాను. ఇక్కడ ఈ హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులు. సనక సనందుల శాపం కారణంగా వాళ్ళు 3 జన్మలు ఎత్తారు. ఒకటి హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు, రావణ కుంభకర్ణులు, శిశుపాల దంతభక్తులు. అయితే రావణ కుంభకర్ణులను చంపడానికి రాముడిగా వచ్చాడు, శిశుపాల దంతభక్తుల కొరకు కృష్ణుడిగా వచ్చాడు. కానీ ఇక్కడ హిరణ్యాక్షుని కొరకు ఒక అవతారం, హిరణ్యకశిపుని కొరకు ఒక అవతారం ఎత్తాల్సి వచ్చింది. మిగతా రామావతారంలో, కృష్ణావతారంలో ఆయుధాల ద్వారా వాళ్ళు సంహరించాడు. కానీ ఈ హిరణ్యాక్ష, హిరణ్యకశిపులకు స్వామి యొక్క స్పర్శ భాగ్యం లభించింది. అది విశేషం. ఆ తర్వాత మనం వామనావతారానికి వస్తున్నాం. ఇంకొక రహస్యం కూడా ఇక్కడ చెప్పుకోవాలి మనం. జీవ పరిణామ సిద్ధాంతం అని ఒకటి చెప్తుంటారు సైన్స్లో. అంటే ఏకకణ జీవి నుంచి వృద్ధి అమీబాలంటే ఏకకణ జీవి నుంచి వచ్చిందని చెప్తుంటారు.
ఆ విధంగా అవతార పరిశీలన చేస్తారు, దశావతార పరిశీలన. అప్పుడు చూస్తే మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, తర్వాత నారసింహావతారం, అంటే సగం జంతువు సగం మనిషి. ఆ తర్వాత అవతారం వామనావతారం, పరిపూర్ణ మానవ అవతారం. కనుక వామనావతారానికి ప్రత్యేకత ఏమిటంటే దశావతారాల్లో పరిపూర్ణ మానవావతారంగా ఆవిర్భవించింది వామనావతారం. అది దాని ప్రత్యేకత. అయితే ఈ వామనుడు ఎందుకొరకు వచ్చాడు, ఆయన అవతారం యొక్క అవసరం ఏమిటి, అది కూడా ఆయన బ్రాహ్మణ వటువుగా రావలసినటువంటి అగత్యం ఏమి ఏర్పడ్డది, ఇది మనం తెలుసుకోవాలి. బలిచక్రవర్తి అమేయమైన బలపరాక్రమాలు కలిగిన వాడు. సహజమైనటువంటి వైరంతో అమరావతి మీదకి దండెత్తాడు. కానీ ఇంద్రుడు అతన్ని యుద్ధంలో చంపేశాడు. చంపేస్తే ఇప్పుడు ఏం చేయాలి? కానీ రాక్షస గురువైన శుక్రాచార్యుని దగ్గర ఒక అద్భుతమైన విద్య ఉంది. అది మృత సంజీవని విద్య, చనిపోయిన వాళ్ళని బ్రతికించే విద్య. ఆ విద్య ద్వారా శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని మళ్ళీ బ్రతికించినాడు. ఈ భృగువంశుడు, వీళ్ళంతా కూడా భృగునందనుడు అంటారు శుక్రాచార్యుని. ఈ భృగువంశీయ బ్రాహ్మణులంతా కూడా శుక్రాచార్యుని ఆయన ఆధ్వర్యంలో బలిచక్రవర్తితో విశ్వజిత్ యాగాన్ని చేయించినారు. ఆ విశ్వజిత్ యాగం చేస్తే దాంట్లో నుంచి ఆయనకు ఒక దివ్యమైన రథం, తర్వాత ధనుర్బాణాలు, ఈ విధమైన అస్త్రాలన్నీ కూడా ఆయనకు వచ్చాయి. వాటితో అమరావతి మీదకి దండెత్తినాడు. యజ్ఞఫలంగా లభించినటువంటి రథము, దివ్యాస్త్రాలతో, బ్రాహ్మణాశీర్వాదంతో ఆయన అమరావతి మీద దండెత్తేసరికల్లా ఇంకా ఆ ధాటికి నిలబడలేని పరిస్థితి. ఇంద్రుడు, దేవతలంతా కూడా అమరావతిని వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇంద్రుని తల్లి అయినటువంటి అదితి చాలా బాధపడ్డది. ఈ విషయం భర్తకు చెప్పింది. తన కొడుకు దుస్థితికి దుఃఖించింది. అప్పుడు ఆమెను ఓదారుస్తూ ఆయన పయోవ్రతం అని వ్రతం చెప్పాడు. అంటే పాలను ఆహారంగా తీసుకొని 12 రోజులు ఆచరించేటువంటి ఒక వ్రతం. ఆ వ్రతాన్ని అదితి చేస్తే భగవంతుడు ఆమెకు సాక్షాత్కరించి కొడుకుగా వస్తారని చెప్పాడు. అయితే అప్పుడు ఒక మాట అన్నాడు విష్ణువు, అమ్మా నీ ఆవేదన అర్థమైంది నాకు. ఇప్పుడు బలిచక్రవర్తిని యుద్ధంలో ఎదిరించి అమరావతిని మనం తీసుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే కాలస్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు, బ్రాహ్మణాశీర్వాదం ఆయనకు అనుకూలంగా ఉన్నాయి. కనుక ఇప్పుడు ఎవ్వరూ ఎదిరించలేదు అతన్ని. అందుకొరకు ఇంకొక ఉపాయంతో నేను ఈ విధంగా చేస్తాను. బ్రాహ్మణులను అవమానపరచనంత వరకు బలి సకలైశ్వర్యాలతో అజేయమైనటువంటి పరాక్రమంతో ఉంటాడు. అది జరిగిన రోజు ఆయన సర్వస్వాన్ని కోల్పోతాడు అని విష్ణుమూర్తి చెప్తాడు. చెప్పి ఆ విధంగా ఆయన బ్రాహ్మణ వటువుగా వామనునిగా జన్మించినాడు. ఎందుకు అంటే బ్రాహ్మణులంటే అపారమైన భక్తి బలిచక్రవర్తికి. ఎందుకంటే భృగువంశ బ్రాహ్మణుల వల్లనే తాను ఈ విధంగా ఉండినాననేటువంటి ఒక కృతజ్ఞతాభావం ఉంది, గౌరవభావం ఉంది. కనుక వాళ్ళ పట్ల చాలా భక్తి ఉన్నాయి. ఇతనికే కాదు, ఇతని తండ్రికి కూడా, విరోచనునికి కూడా మహాబ్రాహ్మణ భక్తి. ఎంత భక్తి అంటే దేవతలు ఆ విరోచనుని ఏం చేయలేక చివరకు బ్రాహ్మణ రూపాల్లో వచ్చి ఆయన్ను దానం అడిగారు. ఏం దానం అడిగారంటే ఆయుర్దానం అడిగారు. ఆయన చేసినాడు అంతే బ్రాహ్మణుడు. అటువంటి దాత ఆ తండ్రి కూడా. ఆత్మా వై పుత్ర రామాసి అన్నట్టు ఆ తండ్రికి దగ్గర కొడుకు బలిచక్రవర్తి. ఈయన కూడా బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేయడంలో, బ్రాహ్మణ భక్తిని ప్రకటించడంలో చాలా గొప్పవాడు. పుట్టుకతో వచ్చింది పుడుకలతో పోతుంది అంటారు చూడండి. అట్లా ఆ స్వభావ సిద్ధమైనటువంటి ఒక దాన గుణం ఆయనకు పుట్టుకతోటే వచ్చింది. ఇది గమనించినటువంటి విష్ణుమూర్తి బ్రాహ్మణ వటువుగానే రావడం జరిగింది. ఇది ఆంతర్యం. దాంట్లో శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంటారు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అంటారు కదా. అట్లా ఆయనకున్నటువంటి బలికి ఉన్న బలహీనతనే బలంగా మార్చుకున్నాడు విష్ణుమూర్తి.
అందుకే వామనావతారంలో బ్రాహ్మణ వటువుగా ఆయన రావడం జరిగింది. ఇక ఇప్పుడు మనం ప్రధాన కథకు వచ్చేద్దాం. బలిచక్రవర్తి అశ్వమేధ యాగం చేస్తున్నాడు. ఈ అశ్వమేధ యజ్ఞం ఎక్కడ అంటే నర్మదా నదికి ఉత్తర తీరంలో భృగుకచ్చము అనే చోట ఈ యజ్ఞాన్ని చేశాడు. చేస్తుంటే అక్కడికి నేరుగా వామనుడు, చాలా పొట్టివాడు, ఆ ఆకృతిలో విష్ణుమూర్తి వచ్చినాడు. వచ్చే వరకల్లా ఆయన యొక్క తేజస్సు చూసి అంత ఆశ్చర్యపోయినారు. స్వాగత మర్యాదలు జరిగినాయి. బలిచక్రవర్తి యథాసంస్కారంగా అయ్యా నీకేం కావాలని అడిగినాడు. అంటే ఆయన చెప్పినాడు, అయ్యా నాకు 3 అడుగుల నేల ఇవి చాలు అన్నాడు. 3 అడుగుల నేల ఏమిటి, ఇంత తక్కువ అడుగుతున్నావు అన్నాడు. నాకు కావాల్సింది అంతే అన్నాడు. సరే అన్నాడు బలిచక్రవర్తి. ఇంతట్లో ఈ విషయాన్ని గమనించినాడు శుక్రాచార్యుడు. గమనించి అయ్యా నువ్వు చేస్తున్న పని చాలా పొరపాటు ఆయన, ఈ సంకల్పం నుంచి విరమించుకో అని చెప్తాడు. ఆ చెప్పడంతో ఈ పాఠం మొదలవుతుంది. పాఠం పేరు దానశీలము అన్నా. అంటే దానము శీలముగా కలిగినవాడు. శీలము అంటే స్వభావము, దానము అంటే ఇవ్వడమే స్వభావంగా కలిగినవాడు బలిచక్రవర్తి. విష్ణు పురాణంలో ఒక మాట అంటాడు విష్ణుమూర్తి బలిచక్రవర్తితో, నీవేమిటో నాకు తెలుసునా నాయన అంటాడు. తపస్వీ దానశీలశ్చ వేద వేదాంగపారగ. చాలా గొప్ప మాట అండి. నువ్వు తపస్వివి, దానశీలం కలిగిన వాడివి. దానశీలశ్చ వేద వేదాంగపారగ. వేద వేదాంగాలు చదువుకున్న వాడివి నాయన నువ్వు అంటాడు. అంటే విష్ణుమూర్తి అన్నాడంటే బలిచక్రవర్తి గొప్పదనం ఏమిటో మనం గమనించాలి. అట్లా దానశీలం కలిగిన వాడు. అందుకే పాఠం పేరు ఇక్కడ దానశీలం. ఆ దానశీలం ఎంత గొప్పదో ఈ పాఠంలో చెప్పబడ్డది. ఇప్పుడు బలిచక్రవర్తి 3 అడుగుల నేల ఇస్తాను అని సంసిద్ధుడు కాగానే శుక్రాచార్యుడు వారించినాడు. ఒక గురువుగా తన బాధ్యతను అక్కడ నిర్వర్తించినాడు. శుక్రాచార్యుల వారు బలిచక్రవర్తితో అంటున్నారు, కులమున్ రాజ్యము తేజమున్ నిలుపుము, ఈ కుబ్జుండు విశ్వంభరుండు అలతిన్పోడు, త్రివిక్రమస్ఫురణ వాడై నిండు బ్రహ్మాండమున్ కలడే మాన్పనకండు, నా పలుకులా కర్ణింపు కర్ణంబులన్ వలదీ దానము గీనమున్ పనుపు మా వర్ణిన్ వదాన్యోత్తమా. ఇక్కడ అయ్యా నీ కులాన్ని, వంశాన్ని, రాజ్యాన్ని తేజస్సుడు నిలుపుకో. ఈ వచ్చినవాడు మామూలు వాడి కాడు, 3 అడుగులతో పోడు కనుక ఇటువంటి దానం వద్దురా నాయన, ఇతన్ని పంపించమని ఈ పద్యంలో స్థూలమైనటువంటి భావం. ఇక్కడ గమనించాలి ఎందుకు ఈ మాట అన్నాడు ఆయన. కులమున్ రాజ్యము తేజమున్ నిలుపుము, 3 విషయాలు చెప్పాడు ఇక్కడ శుక్రాచార్యుల వారు. బలి, నీవు ఈ వామనుడికి బలిగా వద్దు. నీ కులాన్ని అంటే నీ వంశాన్ని, నీ రాజ్యాన్ని, నీ తేజస్సును, తేజస్సు అంటే పరాక్రమం, దీప్తి, ప్రకాశం, దాన్ని నిలుపుకోవాలరా నాయన నువ్వు. అంటే ఒక చక్రవర్తి ఈ 3 కాపాడుకోవాలి. అది రాజధర్మం. తన పరాక్రమాన్ని కాపాడుకోవాలి, తన రాజ్యాన్ని కాపాడుకోవాలి, తన జాతిని, వంశాన్ని కాపాడుకోవాలి. ఇది ఉత్తరోత్తర గొప్పవి. అంటే తను, తన రాజ్యం, తన వంశం. కనుక మొదలు నీవు మంచిగా ఉండాలి.
శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అంటారు కదా. కనుక నీవు బాగుండాలి. సర్వం సమర్పించిన తర్వాత అది నీకు నష్టము, నువ్వు మిగలవు, నీ రాజ్యము మిగలదు, నీ జాతి మిగలదు. మొదటికే మోసం వస్తుంది నువ్వు చేసిన దానం. కనుక నువ్వు ఒక్కసారి గుర్తుంచుకో. దానం చెయ్యవద్దు అనడం లేదు ఇక్కడ శుక్రాచార్యుడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. దానం చెయ్యవద్దు అంటలేడు ఆయన. ఒక గురువుగా, శాస్త్రం తెలిసిన వాడిగా, ఉత్తమ గతులు తన శిష్యునికి అందించేటువంటి ఒక ద్రష్టగా ఆయన ఇటువంటి మాట అన్నాడు. ఆయన దానం చేయొద్దు అన్నాడు ఆయన. కానీ నీవు వీటిని దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన పని ఇవి కొద్దిగా జాగ్రత్త. కులము రాజ్యము తేజమున్ నిలుపుము. ఎందుకు అంటే ఈ కుబ్జుండు విశ్వంభరుండు. ఈ వచ్చిన వాడు మామూలు వాడు కాదు నాయన. చూస్తే పొట్టిగా ఉన్నాడు, పర్వాలేదు 3 అడుగులు అడిగినాడు కదా, మొదలే పొట్టివాడు 3 అడుగులు ఎంత దూరం ఉంటుంది అని ఇచ్చేయకు. తర్వాత ఇతను విజృంభిస్తాడు. విశ్వంభరుడిన. విశ్వంభరుడు అంటే విశ్వమును భరించిన వాడు, సమస్తాన్ని భరించిన వాడు అని అర్థం. కనుక సమస్తాన్ని భరించిన వాడు చాలా గొప్పవాడినా ఈయన మామూలుగా వెళ్తాడా? అల్లతిన్పోడు ఏదో ఇతర బ్రాహ్మణులాగా ఇచ్చిన దానం తీసుకొని వెళ్ళిపోయేవాడు కాడురా. ఆయన సమస్తాన్ని ఆక్రమించి పడేస్తాడు. త్రివిక్రమ స్ఫురణ వాడై నిండు బ్రహ్మాండమున్. త్రివిక్రముడై నిండిపోతాడు ఈ బ్రహ్మాండం అంతా. అంటే త్రివిక్రముడు అంటే ముల్లోకాలను ఆక్రమించేటువంటి వాడు. కనుక ఈ ముల్లోకాలను ఆక్రమిస్తూ పెరిగిపోతాడు. పెరిగిపోతే కల్లడే మాన్పను కండు. ఆయన అప్పుడు ఆపిటోడు పడస్తాడు. ఇప్పుడు చూస్తే నేను అర్థిస్తున్నాడు కానీ అప్పుడు ఆపేవాడు ఎవడు ఉండడు. కనుక జాగ్రత్త. అంటే ఇక్కడ విష్ణువు అని చెప్పినాడు ఆయన, స్పష్టంగా చెప్పినాడు. వచ్చినవాడు విష్ణువు కనుక జాగ్రత్త. ఎందుకు అంటే శత్రువు ఆయన. శత్రువు వచ్చినప్పుడు ఏం చేస్తాడు అంటే నిన్ను నాశనం చేస్తాడు, నీ రాజ్యాన్ని నాశనం చేస్తాడు, నీ జాతిని నాశనం చేస్తాడు. శత్రు లక్షణం అని. కనుక అటువంటి శత్రువుకి ఇటువంటి దానం చేస్తే ఎట్లా రా నాయన నువ్వు? కనుక విష్ణువు గురించి అద్భుతమైన మాట. ఆయన పొట్టివాడుగా ఉన్నాడు కానీ త్రివిక్రముడు ఆయన. వామనుడుగా ఉన్నాడు కానీ త్రివిక్రముడు ఆయన. అంటే ఏమిటి ఆంతర్యం? పోతన గారు ఇక్కడ ఒక అద్భుతమైన రహస్యం, వేద రహస్యాన్ని చెప్పినాడు. అనూరణీయాన్ మకతో మహీయాన్. పరమాత్మ గురించి వేదం చెప్పింది. ఆయన అణువు కన్నా అణువు, మహత్తు కన్నా మహత్తు ఆయన. కనుక కుబ్జుండు విశ్వంభరుండు. కనుక కుబ్జుడు అణువుగా కనిపిస్తున్నాడు కానీ త్రివిక్రమ స్ఫురణ ఆయన మహతో మహీయాన్ ఆయన. అసలు మూల భాగవతంలో, వ్యాస భాగవతంలో చెప్పినటువంటి చాలా రహస్యాలను పోతన పద్యాల్లో దాచినాడు. అద్భుతంగా ఆయన ప్రవచించినాడు ఆ పద్యాలలో. కనుక ఈయనతో నువ్వు విష్ణువు అంటేనే సర్వం వ్యాపించేవాడు. విశ్వం విష్ణు అంటాం. అంటే విశ్వమే విష్ణువు. అందుకు ఈ ప్రపంచమంతా వ్యాపించిన వాడు ఆయన, సకలం వ్యాపించిన వాడు ఆయన. కనుక ఆయన అట్లా వ్యాపించిపోతాడు ఆయన, నువ్వు చెయ్యవు. అందుకొరకు ఏం చెప్తున్నాడు? నా పలుకుల ఆకర్ణింపు కర్ణంబులన్. ఇక్కడ ఒక చమత్కారం గమనించాలి. ఆకర్ణింపు కర్ణంబులన్ అంటే చెవులతో విను. చాలా చిత్రమైన మాట. పోతన ఇదేమిటండి, చెవులతో వినంటాడేమిటి? ఎవరైనా చెవులతో వినకుంటే ముక్కుతో వింటారా, కళ్ళతో వింటారా, నోటితో వింటారా? చెవులతో వినడం ఏమిటి? నోటితో తిను, చెవులతో విను, కళ్ళతో చూడు అంటే అర్థం ఏమిటి? ఇది చాలా చిత్రమైన మాట. ఈ మాత్రం తెలియదా సహజ పండితునికి? అంటే అది కాదు. వినడంలో 2 రకాలు ఉంటాయి. ఒకటి, మనము ఓసారి వింటుంటాం, చెవులు ప్రత్యేకంగా నిక్కించాల్సిన అవసరం లేదు, వింటూనే ఉంటాం కానీ పట్టించుకోం. కొన్నిసార్లు చాలా జాగ్రత్తగా వింటాం. అంటే కర్ణంబులను ఆకర్ణింపు అంటే ఏంటంటే మనస్సు పెట్టి విను. ఇది రహస్యం. ఎప్పుడైనా మన జ్ఞానేంద్రియానికి మనసు టచ్ కావాలండి. మనసు తాకినప్పుడే అది పరిపూర్ణంగా దాన్ని స్వీకరిస్తుంది. ఇప్పుడు కొన్నిసార్లు మీరు చూడండి, మనం అట్లా చూస్తుంటాం,
మన కళ్ళ ముందు ఎవరో వెళ్ళిపోయింటారు, మన ముందే నుంచో వెళ్ళిపోయింటారు. ఆ తర్వాత వాళ్ళు అరే నీ ముందర ఎవరు ఆయన అంటే ఏమో నేను చూడలేదంటాం. అంటే ఎందుకు చూడలేదు, నీ ముందు నుంచే వెళ్ళాడు అతను. అంటే నీ కళ్ళు చూస్తున్నాయి, కాకపోతే నీ మనస్సు దాని మీద లేదు కనుక ఆ ఇంద్రియం చేయాల్సినంతగా పనిచేయలేదు. ఓసారి వింటుంటాం, ఆ విన్నదేమిటో మనకేం తట్టదు, అంటే మనసు దాని మీద లేదు కనుక నేను చెబుతున్న మాట శ్రద్ధగా మనసు పెట్టి విను, మనసుకు తీసుకో, జాగ్రత్తగా విను అని చెప్పడం దాంట్లో ఆంతర్యం. ఆకర్ణింపు కర్ణంబులన్ వలదీ దానము గీనమున్. ఇంకొక చిత్రమైన మాట, ఈ దానం గీనం వద్దు ఇసై అన్నాడు. అంటే దానం బాగుంది, గీనం ఏమిటి? ఇది పోతన ప్రయోగం. గీనము అనే వాటికి ఏమైనా అర్థం ఉందా వాస్తవంగా? లేదు. దానం అంటే అర్థం ఉంది కానీ గీనానికి లేదు. మరి ఎందుకన్నాడు ఈ మాట అంటే మనం చాలాసార్లు వాడుతుంటాం, పైసలు లేవా, పైసలు లేవు, గీసలు లేవు, పని లేదు, గిని లేదు, మాట్లేదు, గీట్లేదు అంటుంటాం. అన్నిటికీ గీ జత చేస్తుంటాం. ఎందుకు వచ్చింది ఇది అంటే దీనికి బాల వ్యాకరణంలో చిన్నయ్య సూరి గారు ఒక అద్భుతమైన సూత్రం చెప్పినారు. నిందయందామ్రేడితంబునాద్యక్షరములకు హ్రస్వదీర్ఘములకు గిగీలగు అని ఒక సూత్రం చేసినాడు. అంటే ఆమ్రేడితం వచ్చినప్పుడు నిందార్థంలో ఆమ్రేడితం ప్రయోగించే సందర్భంలో, ఆమ్రేడితం అంటే ఒక పదాన్నే 2 సార్లు అనడం. ఇప్పుడు వచ్చాడు, రాముడు అంటే ఒకటే పదం 2వ సార్లు వచ్చింది. ఆ 2వసారి వచ్చిన పదాన్ని ఆమ్రేడితము అంటాం. అంటే రాముడు వచ్చింది అనుకోండి, ఆ 2వసారి వచ్చిన రాముడు ఆమ్రేడితం. కనుక ఆ 2వసారి వచ్చినటువంటి ఆ పదానికి మొదట ఉన్నటువంటి అక్షరం ఏదైనా సరే, ఏ అక్షరం ఉన్నా సరే, ఏ హల్లు ఉన్నా సరే దానికి గిగి వస్తుందట. అంటే ఒకవేళ ఆ పదానికి ముందు హ్రస్వమైన అక్షరం ఉంటే గి వస్తుంది, దీర్ఘమైన అక్షరం ఉంటే గీ వస్తుంది. ఎట్లా అంటే రావణుడు గీవనుడు అంటే రావణుడు అన్నప్పుడు 2వ రావణునికి రా ఉంది కనుక దానికి గీ వస్తుంది, గానే వస్తుంది. అక్కడ వచ్చి గీవనుడు అయింది. కుంభకర్ణుడు గింభకర్ణుడు అంటున్నాం. పైసలు గీసలు, పాట గీట, పని లేదు గిని లేదు అంటాం. ఆ పని గిని అంటే గీ ఉన్నప్పుడు గీ అయిపోయింది అంతే, పాట ఉన్నప్పుడు గీట అయిపోయింది. అంటే ఇది ఒక అద్భుతమైన సూత్రం. ఇది మనకు మామూలు వ్యవహారంలో ఉంది ఈ మాట. అందుకే నిందార్థంలో వచ్చినప్పుడు గిగీలు వచ్చేస్తాయి అని ఒక సూత్రం చేసినాడు. ఆ రకంగా దానము గీనము అయిపోయింది. అది అంటే ఈ దానం పెట్టడానికి వ్యతిరేకత ఏమి, పనికి వాళ్ళ దానం ఇది, ఇటువంటి దానం ఏమిటి కనుక ఈ దానం తీసేయి కనుక ఆయన పంపించేస్తాయి అన్నాడు అని ఒక మాట అంటాడు. పనుపు మావర్ణిన్ వదాన్యోత్తమా, ఇది ఒక చిత్రమైన మాట. మళ్ళీ వదాన్యోత్తమా వర్ణిన్ పనుపుమా, వదాన్యులలో శ్రేష్ఠుడైన ఓ బలి చక్రవర్తి ఈ వటువును పంపించేసేవయ్యా దానం ఇవ్వకుండా అన్నాడు. సంబోధన ఎట్లా ఉంది, చెబుతున్న విషయం ఎట్లా ఉంది, 2 విరుద్ధంగా ఉన్నాయి. వదాన్యుడు అంటే దాతలలో శ్రేష్ఠుడు అనుకుంటారు, వదాన్యోత్తముడు అంటే. వదాన్యునికి దాతకు తేడా ఉంది. దాత అంటే ఇచ్చేవాడు మాత్రమే, కానీ వదాన్యుడు అంటే బాగా ఇచ్చేవాడు, ఎక్కువ ఇచ్చేవాడు. బహుప్రద, వదాన్య అంటే బహుప్రద అని బాగా ఇచ్చేవాడు. అంటే ఏదో 2 రూపాయలు 1 రూపాయి ఇచ్చేవాడు కాదు, ఇస్తే లక్షలు ఇచ్చేసాడు అంతే, ఇస్తే బాగా బ్రహ్మాండంగా ఇచ్చేవాడు. అటువంటి వాడిని వదాన్యుడు అంటారు. మామూలుగా ఇచ్చేవాడిని దాత అంటారు. కనుక బలి చక్రవర్తిని ఏమంటున్నాడు ఇక్కడ శుక్రాచార్యులు, వదాన్యులలో కూడా శ్రేష్ఠుడా అంటే ఇంత గొప్పగా ఇచ్చేవాడి. మరి అంత గొప్పవాడిని చెబుతూనే ఇతనికి ఇవ్వకుండా పంపించమని ఎట్లా అంటాడు ఆయన? అంటే ఎందుకన్నాడు ఈ మాట?
చాలా విరుద్ధంగా అనిపిస్తుంది. ఓ అన్నపూర్ణాదేవి అన్నం పెట్టకు అన్నట్టుగా ఉంది మాట. ఆ అన్నపూర్ణ అంటూనే అన్నం పెట్టకంటే ఎట్లా? కనుక ఉదాన్యులలో శ్రేష్ఠుడా అంటూనే నువ్వు దానం చేయొద్దు అంటున్నాడు. ఏమిటి పరస్పర విరుద్ధమైన విషయం ఇది ఇక్కడ అంటే, నీవు ఉదాన్యులలో శ్రేష్ఠుడివే కానీ ఈ దానం నీకు సరికాదు. దానం చేయొద్దని లేదు ఇక్కడ. మళ్ళీ కూడా దానం చెయ్యి, కానీ నువ్వు చేస్తున్న దానం సరికాదు. ఎందుకు కాదు అంటే, ఎప్పుడైనా దానం అనేది తనకు మోసం వచ్చినట్టుగా ఉండకూడదు, తనను నాశనం చేసేటట్టుగా ఉండకూడదు, ఆత్మ వినాశనానికి అది కారణం కాకూడదు. కనుక ఈ దానము వద్దు అన్నాడు ఆయన. మన దగ్గర ఉన్న సంపదను 5 రకాలుగా 5 భాగాలుగా వినియోగించుకోవాలి అంటాడు శుక్రాచార్యుడు. ధర్మాయ, యశసేర్థాయ, కామాయ, స్వజనాయ చ. ధర్మానికి, అర్థానికి, కామానికి, యశస్సుకు, నిన్ను ఆశ్రయించి ఉన్న వాళ్ళ కొరకు ఈ విధంగా దాన్ని వినియోగించాలి. అంతేగాని ఉన్నదంతా దానం చేయడం తప్పు కదా నాయన, అట్లా చెయ్యకు అన్నాడు. ఈ చెయ్యకు అనడంలో ఆయన ఇంకొక అద్భుతమైన రహస్యం ఉంది ఇక్కడ. ఎందుకు చేయొద్దు అంటున్నాడు అంటే, దీనివల్ల ఎలాంటి పరిణామం వస్తుందో శుక్రాచార్యులకు తెలుసు. బలిని మందలిస్తాడు కూడా. ఎందుకంటే నీవు 3 అడుగుల నేల ఇస్తా అంటున్నావు కానీ ఇతడు 2 అడుగులతోటే ఈ సమస్తమైనటువంటి లోకాలు ఆక్రమించి పడేస్తాడు. అప్పుడు 3వ అడుగు నీకు ఇవ్వడానికి ఉండదు. నీకు అప్పుడు ఏమైతుంది? ఇవ్వలేకపోతావు. నువ్వు ఇవ్వలేకపోతే అనృత దోషం పడుతుంది, అసత్య దోషం పడుతుంది నీకు. ఆ అసత్య దోషం పడితే నువ్వు నరకం పాలవుతావు. అసత్యం మాట్లాడిన వానికి రౌరవం అనే నరకం ప్రాప్తిస్తుంది అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. దాదాపు 20కి పైగా నరకాలు ఉన్నాయి. దాంట్లో అసత్యమాడిన వానికి రౌరవం అనే నరకం వస్తుందట. అందుకు నీవు వెళ్ళి ఆ నరకంలో పడాల్సి వస్తుంది. చూస్తూ చూస్తూ తెలిసి తెలిసి ఏ గురువు కూడా తన శిష్యుని నరకంలోకి తేయాలనుకోడు కదా. కనుక భవిష్యత్తును గ్రహించిన వాడు కనుకనే ఆయన ఈ దానాన్ని వ్యతిరేకించినాడు తప్ప బలిచక్రవర్తి చేసేటువంటి విషయాలకు ఆయన విముఖుడు కాదు. ఇది గమనించాలి. అందుకు నాయన నువ్వు వదాన్యోత్తమునివే కానీ ఈ దానం నువ్వు పరిపూర్ణంగా చెయ్యలేవు, అనృత దోషం వస్తుంది, దానివల్ల నువ్వు ఇబ్బంది పడతావు. దానికన్నా మంచిది ఏమిటంటే నేను పంపించేస్తే, ఏదో ఒక మాట చెప్పేసి పంపించేసి పర్వాలేదు అని ఈ విధంగా చెప్పాడు. కనుక ఈ పద్యంలో ఎన్ని రకాల రహస్యాలు ఇమిడి ఉన్నాయి. ఒక్కసారి పద్యం అనుకుందాం మళ్ళీ. కులమున్ రాజ్యము తేజమున్ నిలుపుము, ఈ కుబ్జుండు విశ్వంభరుండు అలతిన్పోడు, త్రివిక్రమ స్ఫురణ వాడై నిండు బ్రహ్మాండమున్ కలడే మాన్పనుకండు, నా పలుకులా కర్ణింపు కర్ణంబులన్ వలదీ దానము గీనమున్ పనుపు మా వర్ణిన్ వదాన్యోత్తమా. మరి తరువాత పద్యాల్లో ఉండేటువంటి విశేషాలను తరువాయి భాగంలో మనం చూద్దాం.